ఆది పూజలు అందుకునే దేవుడు ఊరు వాడ కొలువై ఉండ్రాళ్ళు స్వీకరించే బొజ్జ గణపయ్య వ్యక్తిలో ధైర్యాన్ని, సమూహంలో స్ఫూర్తిని నింపే ఏకదంతుడు. తన భక్తుల మొర ఆలకించి ఆశీర్వదించేందుకు ఈసారి మండపాల్లోకి విచ్చేస్తున్నాడు. గణపతి మంగళకరుడు. లోకాన్ని పీడించే దుష్ట రాక్షస శక్తుల్ని రూపుమాపేందుకు పార్వతీ పరమేశ్వరు సంకల్పించి ఆయన్ని సృష్టించారు. దేహాన్ని తల్లి, శిరోభాగాన్ని తండ్రి ప్రసాదించగా అవతరించిన స్వామి గజాననుడు. ఆయన ప్రథమ ప్రమద గణాధ్యక్షుడు, సద్గుణ గణాలకు అధిపతి. గణపతి విశ్వమంతటినీ ఆదేశించగల నాయకుడు. లోకంలో సామరస్య భావానికి అంకురార్పణ చేసినవాడు. ఆయన చైతన్య ప్రదాత, వేదవీజ్యుడు, ప్రణవస్వరూపుడు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడు, వక్రతుండు, సమస్త విద్యలకు కళలకు ఆదిమూలమైన ఆచార్యుడు, అధినేత. భారత రచనలో వ్యాస భగవానుడు చెప్పే సంఘటనలు అర్థం చేసుకుంటూ గంట ఆపకుండా గ్రంథాన్ని రాసిపెట్టిన ఘనత గణనాథుడిది. గణపతి యజ్ఞోపవీతం. పాము వాహనము ఎలుక. పాము, ఎలుక సహజంగా శత్రువులు, కానీ గణపతి దగ్గర అవి వైరం లేకుండా గడుపుతున్నాయి. పతంజలి మహర్షి యోగసూత్రంలో సహజ వైరం ఉన్న ప్రాణులు ఏ దేవుని సన్నిధిలో వైరం లేకుండా ఉంటాయో ఆ దేవుని పూజించడం వల్ల యోగసిద్ధి కలుగుతుందని స్పష్టం చేశారు. అందుకే కార్యసిద్ధి, యోగసిద్ధి, జ్ఞానసిద్ధి పొందాలంటే వినాయకుడిని శరణు వేడాలి. వినాయకుడిని ఆరాధించి విశేష ఫలితాలను పొందిన ఉదంతాలు మన పురాణాల్లో కోకొల్లులు. కృష్ణుని సలహా మేరకు కుచేలుడు వినాయక వ్రతం ఆచరించి దారిద్ర్యం నుంచి విముక్తుడయ్యాడని శ్రీకృష్ణ శమంతకమణి వృత్తాంతం చెబుతోంది. లంబోదరుడి పూజ మనల్ని అపనిందల బారిన పడకుండా కాపాడుతుందని ఆ పురాణ కథ వివరిస్తుంది. వారధి కట్టే ముందు శ్రీరాముడు విజ్ఞనాథుని అర్పించి రావణుడిపై సునాయాసంగా విజయాన్ని సాధించాడని వినాయక వ్రత కథలో ఉంది. క్షీరసాగర మదనంలో దేవతల అమృతం కోసం, వామనుడు బలిని జయించడం కోసం కూడా తొలుత ఆయన్నే పూజించారట. వనవాసం పూర్తయ్యాక పాండవులు వినాయక వ్రతం చేసి యుద్ధానికి వెళ్ళినట్లు మహాభారత గ్రంథంలో కనిపిస్తుంది. శివభక్తుడైన రావణుడు ఆత్మలింగం పొందే ముందు వినాయక వ్రతం ఆచరించలేదట. అందుకే విఘ్నం వాటిల్లి దశకంఠుడి కోరిక నెరవేరలేదట. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు భూభారం తలదాల్చే ముందు ఆదిశేషుడు రాక్షస సంహారానికి వెళ్ళబోయే ముందు శ్రీ మహావిష్ణువు విఘ్నేశ్వరుని పూజించారని మన పురాణాలు చెప్తున్నాయి. భారతీయులు జరిపే అన్ని పండుగల్లోనూ అత్యంత ప్రశస్తమైనది వినాయక చవితి. ఇది జీవ చైతన్యానికి, ఇచ్ఛా క్రియాశక్తుల సంయమనానికి సంకేతమని తాత్వికులు వ్యాఖ్యానిస్తారు. భాద్రపద శుద్ధ చవితి వినాయకుడు అవతరించిన పవిత్ర దినం. అదే వినాయక చవితి. ఆ రోజు పూజాపీఠం సిద్ధం చేసి ప్రతిమను ప్రతిష్ఠించి గణేశుని స్తుతించి 21 రకాల పత్రితో పూజించడం ఆనవాయితీ. విజ్ఞపతికి ఇష్టమైన పదార్థాలు నివేదించడం, వ్రతకథ చదవడం సాంప్రదాయం. గణపతి పూజ సులభం, ఫలం అధికమని భక్తుల విశ్వాసం.